ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి సభను విజయవంతం చేయాలని గ్రామశాఖ అధ్యక్షుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేరుగా సమావేశం కావటం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం గారు వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున భారీగా ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వివరించారు. 4వ తారీఖు సాయంత్రం 3 గంటలకల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికొకరు సమాచారం చేరవేసుకుని సమన్వయంతో సభకు విచ్చేసి విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి మొదటి అవకాశం మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారితో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఎత్తున తరలి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.